రామేశ్వరంలో ఉన్న ఈ సముద్రాన్ని ఎందుకు అగ్ని తీర్థం అని పిలుస్తారో మీకు తెలుసా? మేము తెల్లవారుజామున ఈ పవిత్ర సముద్రంలో స్నానం చేశాము. కానీ ఈ స్నానం వెనుకున్న రహస్యం తెలిస్తే మీరైతే చాలా మంది ఆశ్చర్యపోతారండి. సముద్ర స్నానం చేసిన తర్వాత మేము వెళ్ళింది రామేశ్వరం ప్రసిద్ధ 22 తీర్థ బావుల దగ్గరకు వెళ్ళాము. ఒక టెంపుల్ లో ఉన్న ఈ 22 బావుల నీరు రుచి ఎందుకు వేరువేరుగా ఉంటుంది? ప్రతి బావి వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉందండి. అసలు శ్రీరామునికి ఈ 22 బావులకి సంబంధం ఏంటి? అగ్ని తీర్థం మహిమ ఏంటి? ఈ రామేశ్వరం యాత్రలో మేము అనుభవించిన అద్భుతాలన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఈ రామేశ్వరం ఎక్కడుందంటే ఈ పవిత్రమైన ద్వీప నగరం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. ఇది భారతదేశంలో దక్షిణ భాగంలో పంబా ఐలాండ్ పైన నిర్మించబడింది అనమాట. శ్రీలంకకి అత్యంత దగ్గరగా ఉన్న భారత పుణ్యక్షేత్రంలో ఇది ఒకటి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రామేశ్వరానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా చేసే పవిత్ర కార్యం ఏంటంటే అగ్ని తీర్థంలో సముద్ర స్నానం చేయడం అన్నమాట. మేము కూడా తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో ఈ పవిత్ర సముద్ర స్నానం చేశాము. ఈ అగ్ని తీర్థానికి చాలా గొప్ప పురాణ చరిత్ర ఉందండి. రామాయణ ప్రకారం లంక యుద్ధం తర్వాత శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించాడు. రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఇక్కడ శివుడిని ఆరాధించాడు అనమాట. అయితే మేము ఇక్కడ తెల్లవారుజామునే 4:35 ఆ టైం అయిందనమాట. మేము స్నానం చేసేటప్పటికి సముద్రంలో ఇంకొంచెం మార్నింగ్ టైం అయితే ఇలా ఉంటుంది. పిక్ లో చూపించాను కదా మీకు. అయితే పురాణాల ఆధారంగా చెప్పాలంటే సీతాదేవి అగ్ని పరీక్ష తర్వాత అగ్నిదేవుడు కూడా తన పాపం నుండి విముక్తి పొందడానికి ఈ సముద్రంలో స్నానం చేశారని, అందుకే ఈ సముద్రానికి అగ్ని తీర్థం అని ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఎంతో మంది భక్తులు చాలా నమ్మకంతో తెల్లవారుజామునే సముద్ర స్నానం చేయడానికి చాలా మంది భక్తులు వస్తారనమాట. అగ్ని తీర్థంలో పవిత్ర సముద్ర స్నానం చేసిన తర్వాత మేమందరం కలిసి రామేశ్వరం టెంపుల్ లో ఉన్న 22 తీర్థ బావుల దగ్గరికి అయితే వెళ్ళాము. తెల్లవారుజామునే సముద్ర స్నానం చేయడం అనేది చాలా మంచిదండి. సో మేము ఆ టైంలోనే సముద్ర స్నానం చేసి ఇక్కడైతే కాసేపు టీ తాగిన తర్వాత ఈ లైన్ లో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ లైన్ నుంచి 22 తీర్థ బావులకైతే వెళ్ళాము. చివరి వరకు లైన్ అనేది ఉంటదన్నమాట. ఈ బావుల్లో స్నానం చేయడానికి ఈ లైన్ గుండానే వెళ్ళాలన్నమాట మనం. అసలు ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఈ 22 బావుల గురించి అయితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తదండి. ఎందుకంటే ఒక బావు పక్కన ఇంకొక బావు అనేది ఉంటదండి. ప్రతి బావిలో ఉన్న టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటదండి. ఒక్కొక్క బావుకి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటది అనమాట. అదే ఈ టెంపుల్ ఒక్క మహిమ అనమాట. అగ్ని తీర్థంలో సముద్రంలో స్నానం చేసిన తర్వాత డైరెక్ట్ గా అలానే ఈ లైన్ లో నుంచి 22 బావుల స్నానానికి అయితే వెళ్ళాలి. ఈ లైన్ ద్వారా ఈ స్నానం చేయడానికి టికెట్ అనేది 25 రూపీస్ టికెట్ అనేది తీసుకోవాలి ఒక్కొక్క మనిషికి. ఇక్కడ టెంపుల్లో ఉన్న సిబ్బంది ఒక్కొక్క బావి దగ్గర బకెట్ తో నీరు తీసుకుని మన తలపై పోస్తారనమాట. ఇది కేవలం నీరు కాదని భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రతి బావికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందండి. ఈ బావుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అసలు ఈ 22 బావుల్లో స్నానం చేయడం వల్ల కొన్ని తీర్థాలు ఆరోగ్యం ప్రసాదిస్తాయని, మరికొన్ని ఐశ్వర్యం కలిగిస్తాయని, ఇంకొన్ని పాప పరిహారాలు చేస్తాయని నమ్ముతూ ఉంటారనమాట. ప్రతి బావి దగ్గర నీళ్లు తలపై వేసుకుని స్నానం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిస్తాయని ఇక్కడ నమ్ముతారు. మన స్టార్టింగ్ నుంచి 22 బావులు కంప్లీట్ అయ్యే వరకు ఈ సమయంలో టెంపుల్ ప్రాంగణంలో వినిపించే మంత్రాలు, అలాగే శివనామ స్మరణ, భక్తులందరూ భక్తి, ఆ అనుభవం అయితే మాటల్లో చెప్పలేమండి. అయితే ఈ రామనాథ స్వామి టెంపుల్లో ఈ 22 తీర్థ స్నానం పూర్తయిన తర్వాత భక్తులు మానసిక ప్రశాంతతో భక్తులందరూ బయటకు వస్తారండి. అందుకే ఈ రామేశ్వరం యాత్రలో ఈ ఆచారానికి అంత ప్రాముఖ్యత ఉంది. అయితే హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోషం నివారణ కోసం పరమశివుని ఆరాధించడానికి నిర్ణయించుకున్నారు. రావణుడు శివభక్తుడు కావడంతో అతనిని సంహరించిన పాపం నుంచి విముక్తి పొందేందుకు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించి పూజలు చేయాలని మహర్షులు సూచించారు. కొద్దిసేపటి తర్వాత హనుమంతుడు కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగంతో తిరిగి వచ్చాడు. ఇప్పటికే పూజ పూర్తయినందున హనుమంతుడు కొంత బాధపడ్డాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని సంతోషపరుస్తూ అతను తీసుకొచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. నేటికి ఆలయంలో ప్రధానంగా పూజలు అందుకునే రామనాథ స్వామి జ్యోతిర్లింగం మరియు హనుమంతుడు తీసుకొచ్చిన విశ్వలింగం భక్తులకు దర్శనమిస్తాయి. 22 బావులు స్నానం చేసేసిన తర్వాత టెంపుల్ కి దగ్గరలో ఉన్న రూమ్స్ లోనే హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్ కి అయితే వచ్చాము. మేమైతే టెంపుల్ కి ఎదురుగా ఉన్న రూమ్స్ అయితే తీసుకున్నాము, దగ్గరగా ఉంటుందని.
అయితే ఇందాక చెప్పాను కదా, శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారని చెప్పాను కదా. అప్పుడు శ్రీరాముడు హనుమంతునికి కైలాసానికి పంపి అక్కడి నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించారనమాట. హనుమంతుడు కైలాసానికి వెళ్ళగా శుభముహూర్తం సమీపిస్తోంది. హనుమంతు తిరిగి రావడానికి ఆలస్యం కావడంతో శివలింగాన్ని అయితే తయారు చేశారనమాట. ఆ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజించాడు. కొద్దిసేపటి తర్వాత హనుమంతుడు కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగంతో తిరిగి వచ్చారనమాట. అప్పటికే పూజ పూర్తయినందున హనుమంతుడు కొంత బాధపడ్డారు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని సంతోషపరుస్తూ అతను తీసుకొచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అయితే మాకు ఈ 22 బావుల్లో స్నానం చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే టైం పట్టిందండి. లైన్లో నుంచుని వెళ్ళడానికి 2 అవర్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడైతే లైన్లోకి వెళ్తున్నాము. నేను దీనికన్నా ముందు 2 వీడియోస్ పోస్ట్ చేశాను కదా. జంబుకేశ్వర్ జలలింగం కోసం ఒక వీడియో పోస్ట్ చేశాను. అలాగే శ్రీ రంగనాథ స్వామి ఆలయం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్గా చదవండి. అయితే ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత పవిత్రమైన స్థానం పొందిందనమాట. అసలు దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి శివుని ఆశీస్సులు అయితే పొందుతారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఉత్తర భారతదేశంలో కాశీ యాత్ర పూర్తయిన తర్వాత రామేశ్వరం దర్శనం చేసుకుంటే యాత్ర సంపూర్ణం అవుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలో అద్భుతమైన నిర్మాణ శైలి ప్రతి ఒక్కరినైతే ఆశ్చర్యపరుస్తుందండి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేవాలయం కారిడార్లో ఇది ఒకటిగా నిలిచింది. మేము కూడా ఈ టెంపుల్లో విశాలమైన ప్రాంగణం గుండా నడుస్తూ ఆ పవిత్రమైన వాతావరణాన్ని అయితే ఆస్వాదించాము. ఈ టెంపుల్లో ఓం నమః శివాయ అనే నామస్మరణం ఆలయం అంతా మారుమోగుతుండగా మనసుకు ఎంతో ప్రశాంతత కలిగి ఉంటుందండి. ఈ టెంపుల్లో అయితే మనం జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఫస్ట్ టైం అండి చూస్తున్నాను ఈ టెంపుల్ని. మేము దర్శించుకున్న ఈ రామేశ్వరం జ్యోతిర్లింగం గురించి అయితే చాలా మందికి తెలియని ఒక విశేషం అయితే ఉందండి. సాధారణంగా జ్యోతిర్లింగాలను శివుడు అయితే స్వయంగా ఆవిర్భవించినవిగా భావిస్తారు. కానీ రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని మాత్రం శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించారనమాట. జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే పక్కనే ఉన్న పార్వతీదేవి అమ్మవారిని అయితే ఇక్కడ పర్వతివర్ధిని అని పిలుస్తారు. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు శివ దర్శనంతో పాటు అమ్మవారి దర్శనం కూడా తప్పనిసరిగా చేసుకుంటారు. సో చూసారు కదా, దర్శనం అయితే చేసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చివరిగా జ్యోతిర్లింగం దర్శనం జరిగిన క్షణం అయితే నిజంగా అయితే వర్ణించలేందండి. ఎన్నో రోజులుగా మేమైతే అనుకున్న కోరిక అయితే నెరవేరిందని. అసలు ఈ అనుభూతి అయితే జీవితాంతం గుర్తుండిపోతుందండి మాకు. మా ఫ్యామిలీ ఈ టెంపుల్ని దర్శించుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ రామేశ్వరం కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదండి, ఇది శ్రీరాముడు మరియు పరమశివుడు అనుబంధానికైతే ప్రతీక. ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. లైఫ్ లో ఒక్కసారైనా గానీ ఈ పవిత్ర జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకుంటే మనసుకు అపారమైన శాంతి లభిస్తుందని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారండి. ఈ దివ్యమైన రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం అనుభవాన్ని అయితే మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న ఏనుగుని భక్తులు ఎంతో పవిత్రంగా అయితే భావిస్తారు. ఏనుగు ఆశీర్వాదం తీసుకుంటే శుభం కలుగుతుందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ఏనుగు తన తొండంపై తలపై తాకి ఆశీర్వదించడం అక్కడికి వెళ్ళిన భక్తులకైతే ఒక ప్రత్యేక అనుభూతి అయితే వస్తుందండి. అగ్నితీర్థం సముద్ర స్నానం 22 పవిత్ర బావుల స్నానం చేసిన మా అనుభవం మీకు ఎలా అనిపించింది కామెంట్ లో తప్పకుండా చెప్పండి. రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం ఈ రామనాథ స్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. మీరు కూడా రామేశ్వరం దర్శనం చేశారా? అక్కడ జరిగిన మరపురాని అనుభవం అయితే నాకు కామెంట్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.